అందరికీ నమస్కారం. విజయవాడ అంటే గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ. విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత గొప్పగా ప్రాచుర్యం పొందిన అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే శ్రీ పెనగంచి ప్రోలు లక్ష్మీ తిరుపతాంబ. నిజంగా అమ్మవారి పేరు వింటేనే ఒళ్ళు పులకరించిపోద్ది. డప్పుల సప్పుళ్ళు, గజ్జెల సప్పుళ్ళు ధనాధన మోగుతుంటే, అమ్మవారికి ఊదేస్తూ ఉంటే ఆ కోలాహలం నిజంగా భక్తులు చేసే ఒక కన్నుల పండుగ అన్నమాట. ప్రతి మాఘమాసంలో అమ్మవారికి కళ్యాణం చేస్తారు. అమ్మవారి భవానీ దీక్షలు కూడా చేస్తారన్నమాట. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. అమ్మవారు పుట్టినిల్లు గోపినేనిపాలెం. గోపినేనిపాలెంలో కొల్లావారి ఆడబిడ్డ అనమాట. కొల్లా శివరామయ్య రంగమాంబలకు చాలా కాలం వాళ్ళకి సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే తీర్థయాత్రలకు వెళ్తారు. వాళ్ళు శివరామయ్య గారు బాగా ధనవంతుడు అనమాట. ఏంటంటే వాళ్ళకున్న ఆస్తి మొత్తాన్ని కూడా ఈ పేదలకు దాన ధర్మాలు చేయడం, లేని వాళ్ళకి అన్నదానాలు చేయడం ఇలా చేస్తారనమాట. కానీ వాళ్ళకున్న ఒకే ఒక లోటు పిల్లలు లేకపోవడం. తీర్థయాత్రలో భాగంగా తిరుపతికి చేరుకుంటారు వీళ్ళిద్దరు. అక్కడికి రంగమామ గారు నిద్రపోతున్న సమయంలో ఒక ఆకాశవాణి వినిపిస్తుంది అనమాట. ఏంటంటే తిరుపతి వెంకన్న, నేను నీ గర్భమున నా అంశతో ఒక ఆడబిడ్డ పుట్టింది, ఆమె భవిష్యత్తులో గొప్ప మాతృమూర్తిగా వెలిగి ఆమె భక్తులకు జ్ఞాన ప్రబోధనలు చేస్తుందని ఒక ఆకాశవాణి అయితే వినపడిద్ది అనమాట. ఈ విషయం శివరామయ్య గారు చెప్తారు. అనుకున్నట్లే రంగమామ గారు తీర్థయాత్రలు ఇంటి రాగానే ఆమె గర్భం దాల్చిద్ది అనమాట. గర్భం దాల్చి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. ఆడపిల్ల తిరుపతి స్వామి యొక్క అనుగ్రహంతో పుట్టిన అమ్మవారు కాబట్టి ఈమెకి తిరుపతాంబ అని పేరు పెట్టారు. చాలా మంది తిరుపతమ్మ పెనగంచిపూలు తిరుపతమ్మ అంటారు. కానీ ఈమె అసలు పేరు శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అనమాట. అయితే ఈమె పెరగటం అంతా ఏంటంటే చిన్నప్పటి నుంచే రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపన్యాసాలు ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగాయి అనమాట, జరుగుతూ ఉండేవి అనమాట. ఈమెకి మేనబావ అంటే వాళ్ళ రంగమామ గారి అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో కాకాని గోపయ్య, వాళ్ళ కాకాని గోపయ్య గారి పేరెంట్స్ ఎవరంటే కాకాని కృష్ణయ్య వెంగమాంబ దంపతులకు పుట్టిన ఆయనే కాకాని గోపయ్య. ఈ కాకాని గోపయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈమె పెళ్ళి అయిపోయిన పెళ్లి తర్వాత కూడా ఎటువంటి అనారోగ్యం లేదు. ఈమె పెళ్ళికి వెళ్తూ ఉండే, పెళ్ళి అయిపోయిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి, అంటే ఈమె గోపినేనిపాలెం నుంచి వెళ్తారు కదా, పెనగంచిపూలు వెళ్తారు కదా. ఈ పెనగంచిపూలు వెళ్ళే మార్గ మధ్యలో అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ అంతగా లేదు. ఎద్దుల బండ్ల మీద వెళ్తారనమాట. ఈ ఎద్దుల బండ్ల మీద వెళ్తూ ఉంటే మధ్యలో మధ్యంలో ఆగి ఒక చోట ఒక చెట్టు కింద పడుకున్నారంటే ఈమె ఒక సేద తీరారంట. అయితే ఆ ఎండ, సూర్యుడి యొక్క ఎండ ఈమెపై పడకుండా ఒక పాము వచ్చి గొడుగులాగా నీడనిచ్చిందంట. ఇదంతా చూసిన అక్కడ ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆశ్చర్యానికి గురయ్యి ఈమె సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క స్వరూపం అని అప్పుడే గుర్తించారనమాట. ఈమెకి చిన్నతనంలో ఒక శాపం అయితే ఉంటుంది. ఆ శాపం ఏంటంటే ఈ శివరామయ్య గారు తనకు ఒక బిడ్డ పుడితే తిరుపతి వెంకన్నకి ధ్వజస్తంభం చేపిస్తా అని ఒక ముక్కు ఉంటుంది. అయితే ఒక చెట్టును కొట్టబోతారనమాట. ఆ చెట్టులో దాగి ఒక గంధర్వుని శాపం వల్ల దాగి ఉన్న ఒక మునీశ్వరుడు ఈ తిరుపతాంబ ఎవరైతే ఉన్నారో ఈమెకి శాపం ఇస్తారనమాట. ఏమని అంటే నీ కూతురు కుష్టి వ్యాధితో బాధపడింది, అంతేకాకుండా భవిష్యత్తులో భక్తులకి గొప్ప దైవజ్ఞురాలుగా ఈ జనులందరితో పూజలు అందుకుంటారని ఒక శాపం ఉంది. ఇక ఇలా ఉన్నప్పుడు కొంతకాలానికి పెనగంచిపూలు ఈమె అడుగు పెట్టగానే ఆ కాకాని వారి ఇల్లు నిజంగా సిరి సంపదలతో వర్ధిల్లిందంట. అప్పుడు దాకా కడు పేదరికంతో ఉన్న కాకాని వారు ఈమె అడుగు పెట్టి ఇక ఈమె చేసుకున్న పుణ్యం అనమాట, పట్టిందల్లా బంగారం అయ్యింది. అయితే కొంతకాలానికి మేబీ ఈమె అవతారం చాలించాల్సిన టైం వచ్చిందేమో. ఆ పెనగంచిపూలు కరువు కాటకాలతో చాలా 7 ఏళ్ళ కరువు వచ్చిందనమాట. ఇక గోపయ్య గారి వృత్తి ఏంటంటే గోవుల్ని కాయడం. ఇక ఆ గోవుల్ని వ్యవసాయ సంబంధిత చేస్తారు కాబట్టి గోవుల్ని వీళ్ళందరూ అనుకొని ఆ గోవుల్ని కాయడానికి ఏం చేస్తారంటే అడవికి పోతారు. అక్కడ అప్పట్లో ఇవన్నీ ఇప్పుడు అంటే గ్రామాలు, కానీ అప్పట్లో చుట్టుపక్కలంతా అడవిగా ఉండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే గోపయ్య గారు అడవికి వెళ్ళడం వల్ల వెళ్ళిన తర్వాత
ఈమె ఏంటంటే ఇంట్లో పూజ చేయడం, ఎప్పుడు ఆ వెంకటేశ్వరుని యొక్క నామస్మరణ, వేదాలు చదవడం, భగవద్గీత, మహాభారతం మరియు రామాయణం ఇటువంటివన్నీ చదివి ఇవన్నీ జనులకి ఏంటంటే ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం అనమాట. ఇలా జరుగుతుంటే తోటికోడలు చంద్రమ్మ ఏంటంటే అందరూ ఆమెను తిరుపతి అమ్మని గొప్పగా చూస్తారనమాట. ఏంటంటే ఆమె గొప్ప దైవజ్ఞరాలని, అందరికీ మంచి చేస్తుందని, మంచి చెప్తుందని అని చూస్తారనమాట. అయితే ఇదంతా వాళ్ళ అత్తమామలకి చంద్రమ్మ గారు ఏం చేస్తారంటే కొంచెం అచ్చాడీలు చెప్పడం, నేను ఈ పని చేయలేకపోతున్నాను ఆమె ఓవర్ అని చెప్తారు. ఇక ఈమె ఏంటంటే అత్త వాళ్ళు కూడా ఎవరైతే వెంగమాంబ వాళ్ళు ఉన్నారో ఈమెని కొంచెం బాధ పెట్టడం, ఆ డ్రాట్స్ ఏదైతే ఆ కరువు కాటకాలు వచ్చినాయో ఆ కరువు కాటకాల వల్ల ఇల్లంతా కూడా చాలా మటుకు నష్టపోవడం, ఇక ఈమెను కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, తోటికోడలు అత్తగారు కలిపి ఇలా చేస్తారనమాట. ఇదే సమయంలో ఇంటి చాకరీ చేయడం, ఇది అంతా ఇక ఈమె ఆ దీపం పెట్టుకుంటున్న ఆ దేవుడికి పూజ చేసుకునే టైం కూడా ఇవ్వరనమాట. అలా చేస్తూ ఉండగానే అనుకోకుండా తిరుపతమ్మ గారి కుష్టి వ్యాధికి గురవుతారు. ఇక్కడ నుంచి అసలు అమ్మవారి బాధ నిజంగా ఆ వర్ణాతీతం. ఎందుకంటే అది వర్ణించలేనిది. ఎందుకంటే అమ్మవారు ఎంత బాధపడ్డారంటే ఆ కుష్టి వ్యాధితో బాధపడ అమ్మవారిని తీసుకెళ్ళి పశువుల పాపలు నెడతారు. ఇక్కడ ఒక పాపమ్మ అనే భక్తురాలు ఏం చేస్తుందంటే ఈ తిరుపతమ్మ గారికి సహాయం చేస్తుంది అనమాట. ఇంట్లో వాళ్ళు ఇంట్లోకి రానికపోతే ఈ పాపమ్మ తన దగ్గర ఉన్న అన్నం ఏదైతే ఆమె వండుకుందో, ఆమెని కడు నిరుపేదలు ఉండేది, ఈమెకి హెల్ప్ చేస్తుండేది ఈ తిరుపతమ్మ గారికి. ఇక ఈ గోపయ్య గారు ఏంటంటే ఆ అడవికి వెళ్ళారు. ఈ కరువు కాటకాల వల్ల పశువులను తీసుకొని అడవికి వెళ్తారనమాట. అడవికి వెళ్ళిన గోపయ్య గారిని పెద్ద పులి చంపేస్తుంది. తల తప్ప మొండెం కనిపించింది గోపయ్య గారిని. ఇక ఆ వార్త ఈ తిరుపతమ్మ గారికి చేరుకుంటుంది అనమాట. ఇక ఈమె స్పృహ తప్పి పడిపోయి అప్పుడు దాకా ఉన్న కుష్టి వ్యాధి నయమైపోద్ది. ఇక అప్పుడే ఈమెకు అర్థమైంది నా అవతారం చాలించాల్సిన సమయం వచ్చిందని. ఇక ఏం చేస్తుందంటే భర్త తల ఏదైతే ఉందో ఆ భర్త తలని చేతిలో పెట్టుకొని తిరుపతమ్మ గారు చితెక్కుతారు. చితిలో కలిసిపోతారనమాట. ఆమె చనిపోతూ కొన్ని వర్డ్స్ చెప్పిద్ది అనమాట. ఏంటంటే నేను చనిపోయినా నా ఆత్మ చనిపోదు, నేను ఈ పెనగంచి పూలు చుట్టూనే తిరుగుదాను, నేను చనిపోయిన తర్వాత నేను కాలి బూడిదైన తర్వాత నా చీర, నా మాంగళ్యం, నేను కుంకుమ వర్ణంలో ఇక్కడ వెలుస్తానని చెప్తారనమాట. నా భర్తను చంపిన పెద్ద పులి ఏదైతే ఉందో ఆ పెద్ద పులి వచ్చి ఈ కాష్టం చుట్టూ నేను ఎక్కడైతే సజీవ దహనం అవుతున్నానో దీనే సతీ సహగమనం అని అంటారన్నమాట. ఈ కాష్టం చుట్టూరు తిరిగి నేను కాలిపోతున్న కాష్టంలోకి దూకి ఆ పెద్ద పులి కూడా చనిపోద్ది, మీరు ఎవరు భయపడద్దు, నేను మళ్ళీ తెల్లవారుజామునే నేను కుంకుమబరిలో కొలుస్తాను, నాకు గుడిగట్టి మీరు పూజలు చేయండి అని చెప్తుంది అనమాట. ఇది అమ్మవారి కథ. ఇక ఈ అమ్మవారు ఏంటంటే ఆ పెద్ద పుల్లి రావడం, ఇదంతా జరగడం, కుంకుమ భరణ రూపంలో అమ్మవారు అక్కడ వెలవడం. నిజంగా ఈ అమ్మవారు ఎంత మహిమాన్వితమైన అమ్మవారు అంటే భక్తుల పాలిట కొంగు బంగారం. అమ్మవారికి చేసే బోనాలు, డప్పు సప్పుళ్ళు, గజ్జల సప్పుళ్ళు, ఈరగొల్ల ఈరంగం ఇవన్నీ ఉంటే అసలుకి నిజంగా అక్కడ ఒక తన్మయత్వం ఉంటుంది అనమాట. ఆ చుట్టుపక్కల ఇది తెలంగాణకి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉందన్నమాట. ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఈ అమ్మవారికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు నలుమూలల నుంచి కూడా ఈ మాఘమాసంలో అమ్మవారి యొక్క కళ్యాణం చూడటానికి వస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు అనమాట. శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవారికి 2 తిరునాళ్ళు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి పెద్ద తిరునాళ్ళ, చిన్న తిరునాళ్ళ అని 2 తిరునాళ్ళు జరుగుతాయి అనమాట. అమ్మవారు రంగులకి జగ్గేపేట వెళ్తారనమాట. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలందరూ అమ్మవారు వస్తుందంటే నిజంగా అది కోలాహలంగా మారుతుంటది. ఇప్పుడైతే అమ్మవారి పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది ఫిబ్రవరి 1 నుంచి. భక్తుల ఆ అమ్మవారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.